హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధృతమ్మస్ కిచెన్. పికిల్స్ అంటే ఎవరైనా ఇష్టపడని వాళ్ళు ఉంటారా అండి? దాంట్లో స్పెషల్గా నాన్ వెజ్ పికిల్ అంటే తినని వాళ్ళు ఉంటారా? నాకు తెలిసి అయితే అస్సలు ఉండరండి. ఒక చికెన్ పికిల్ ఉంటే ఏ కర్రీ లేకున్నా అన్నం మొత్తం పికిల్తో తినేయొచ్చు కదా. సో ఈ టేస్టీ చికెన్ పికిల్ని ఎలా చేయాలో ఒకసారి చూడండి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ విత్ బోన్స్తో తీసుకున్నానండి. చికెన్ విత్ బోన్ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక ప్యాన్లో ఫ్రెష్గా కడిగిన చికెన్ని తీసుకోండి. దాంట్లో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం ఆయిల్ పోసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. మూత పెట్టేసి ఉడికించుకోండి. ఆవిరికి వాటర్ ఫామ్ అయ్యి చికెన్ మొత్తం ఇలా చక్కగా ఉడికిపోతుందండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కొంచెం దూరగా వేయించుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ 1 మీడియం సైజ్ వెల్లుల్లి గడ్డని ఒలుచుకొని కచ్చాపచ్చాగా దంచి పక్కకు పెట్టుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 250 గ్రామ్స్ వరకు ఆయిల్ని పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసి మెల్లిగా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇలా ఫ్రై అయిన చికెన్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకొని అలాగే అల్లం పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. దాంట్లో 4 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ని వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. జస్ట్ ఒక 2 సెకండ్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, మసాలా అంతా ముక్కకి ఇలా చక్కగా పట్టేస్తుంది. ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. పికిల్ పూర్తిగా చల్లారాక 3 మీడియం సైజ్ నిమ్మకాయలని తీసుకోండి. ఆ నిమ్మరసాన్ని చల్లారిన పికిల్ పైన పోసుకోండి. మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న పికిల్ 2 months వరకు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.